కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమాలతో ఇప్పట్లో ఏదైనా ముందుకు అడుగు వేస్తారా? లేదా ప్రభుత్వం ప్రతిదానికి డిఫెన్స్‌లో ఉంటుందా అంటే అట్లాంటిదేం లేదు. మేమెప్పుడు అఫెన్స్‌లోనే ఉంటామని నిరూపిస్తోంది. ఓ పక్కన ఎఫ్‌సిఆర్‌ఏ చట్టం చేసేశారు. ఆ చట్టం గురించినే వాస్తవంగా విదేశీ విరాళాల నియంత్రణ చట్టం ఏదైతే ఉందో దాన్ని మీద కడుపు మంటతోనే ఓ పక్కన కాక్రోచ్ జనతా పార్టీకి ఎన్‌జీఓలు పెద్ద ఎత్తున ఫండింగ్ చేస్తున్నారు. వాళ్ళు ఎంత రెచ్చగొట్టినా సరే, ఎంత భయపెట్టినా సరే ప్రభుత్వం పట్టించుకోలేదు. ఒక పక్కన జరిగింది. రెండోది వందే మాతరం. ఈ దేశంలో ఆహ్, ఏదైతే స్వతంత్రానికి ముందు బ్రిటిష్ వాళ్ళని ఈ దేశం నుండి తరిమివేయడానికి ప్రతి భారతీయుడి నోటి వెంట వచ్చినటువంటి నినాదమే వందే మాతరం. భరతమాతని గౌరవిస్తున్నాం, భరతమాతకి నమస్కరిస్తున్నాం, భరతమాతకి సలాం జేస్తున్నాం అన్నటువంటిది. బట్ ఈ వందే మాతరం గీతం ఆలపించడం ఆ రోజున సగర్వంగా ఫీలయ్యేవాళ్ళు. క్రమంగా ముస్లిములకి తమ తల్లి ఎవరు లేరట. కేవలం అల్లా తప్పించి మరొక దేవుడు లేడట. తల్లి వందే మాతరం లాంటి పదాలు వాళ్ళకి వద్దట, నచ్చదట. దాంతో పాటు ఆ పూర్తి గేయంలో కరకర కళా ఈ పదాలు కొన్నున్నాయి. ఏది భుజకీర్తులతో ఉన్నటువంటి అమ్మ, అట్లాగే కాళికామ్మ తరహాలో ఉంటుంది అన్నటువంటి ఈ పదజాలం ఏదైతే ఉందో అది వాళ్ళకి నచ్చలేదు. కాబట్టి జాగ్రత్తగా వందే మాతరాన్ని గీతంగా కాకుండా గేయంగా మార్చి, ఆ పైన అసలు స్కూళ్ళల్లో గానీ, ఇతర వాటిట్లో పాడటం మానేశారు. ఇప్పుడు దాన్ని చట్టబద్ధం చేస్తూ ఒక బిల్లుని రాజ్యసభలో ప్రవేశపెట్టారు. విచిత్రం ఏంటంటే వందే మాతర నినాదంతో స్వతంత్రం తెచ్చామని చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ ఆ బిల్లును వ్యతిరేకించింది. వందే మాతరం పాడటానికి వ్యతిరేకించింది. వందే మాతర ఆలాపనని వ్యతిరేకించింది. వందే మాతరాన్ని ఖచ్చితత్వాన్ని చేయడాన్ని వ్యతిరేకించింది. సరే కమ్యూనిస్టులు మొదటి నుంచి వ్యతిరేకిస్తారు. అది వాళ్ళ ధోరణి. ముస్లిముల ఓట్ల కోసం వందే మాతర గీతం వద్దని కాంగ్రెస్ పార్టీ రాజ్యసభలో రచ్చ చేయడమే స్పెషల్.